నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. సిపిఎం సీనియర్ నాయకులు సుబ్బిరెడ్డి సోమవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఓబులు, సిఐటియు నాయకులు జిఎల్ నరసింహులు, నాయకులు, కార్యకర్తలు సుబ్బిరెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. కమ్రేడ్ సుబ్బిరెడ్డి గారు సిపిఎం పార్టీ సత్యసాయి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడిగా, అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా కార్యదర్శిగా పనిచేసి అనారోగ్యంతో నిన్న అర్ధరాత్రి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఇది సిపిఎంకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీవ్రమైనటువంటి లోటు. ఓ సీనియర్ నాయకుడిగా, జిల్లాలో గుర్తింపు పొందినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉండడమే కాక కొన్ని దశాబ్దాల పాటు సిపిఎం అభివృద్ధికి, రైతు సంఘాలు, కార్మిక ఉద్యమాలకు అండగా నిలిచి తనకున్న అనుభవాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తూ తన శక్తిని, తనకున్న శక్తి సామర్థ్యాల్ని ప్రజా అభివృద్ధి కోసం, ప్రజల యొక్క కష్టాల తొలగడానికి నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాడు. ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అతి కొద్ది మందిగా ఉన్నటువంటి సీనియర్లలో ఒకడుగా సుబ్బిరెడ్డి గారు ఉన్నారు. ఆయన సుమారుగా 30 సంవత్సరాలకు పైగా సిపిఎం రాజకీయాలతో, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలతో ఉంటూ, ఆ తర్వాత సిపిఎం నిజాయితీగా, నిక్కక్షిగా ప్రజల తరపున చేసే అన్ని పోరాటాల్లో ఆయన అగ్రభాగాన నిలిచాడు. ముఖ్యంగా రైతు సమస్యల మీద చేసినటువంటి కృషి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కానీ, ఈరోజు సత్యసాయి జిల్లాలో కానీ ఓ రైతు నాయకుడిగా ఆయనకు గుర్తింపునిచ్చింది. అందుకనే రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా
ఆయన ఆ రకమైన స్థాయికి ఎదిగాడు. ఈరోజు ఎవరమైనా మరణం అనేది సహజమైనది. కానీ ఇంకా కొంతకాలం ప్రజల పోరాటాల్లో కొత్త ఉద్యమాలకు వస్తున్నటువంటి యువతరానికి ఆయన మార్గదర్శకం వహిస్తాడని చెప్పేసి ఆశించాం. త్వరగా కోలుకుంటాడని భావించాం. కానీ కారణాంతరాల వల్ల అనారోగ్య సమస్య తీవ్రం కావడంతో ఆయన మన మధ్య దూరమయ్యాడు. కానీ ఈరోజు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ప్రజలు, కానీ ఈరోజు వామపక్ష పార్టీల గురించి మాట్లాడే అనేక మంది కూడా ఏం సాధించారు అని చెప్పేసి సాధారణంగా అడుగుతుంటారు. మేము సాధించగలిగేది ప్రజలకు సేవ చేయడం. సాధించాలనేది ఆస్తి రూపంలో కాదు. ఒక వ్యక్తులుగా అనేక మంది చనిపోతారు, కానీ కొద్ది మందినే చరిత్ర కానీ కొద్ది మందినే ప్రజలు కానీ గుర్తుపెట్టుకుంటారు. ఆ కొద్ది మందిలో ఒకడుగా ఈరోజు సుబ్బిరెడ్డి గారు నిలుస్తారు. అందుకని ఆయన జీవితం ధన్యం. ఆయన ప్రజా పోరాటాలకు చేసినటువంటి ఆయన ఆశయాన్ని కొనసాగించడం ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తల ముందున్నటువంటి కర్తవ్యం. దాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ సుబ్బిరెడ్డి గారు, 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 జోహార్ సుబ్బిరెడ్డి గారు.